హాయ్ గాయ్స్, ఈ వీడియో ముఖ్యంగా చేసేది ఎందుకు అంటే H4 మీద ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇండియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి, ఆడకండి, లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారని చెప్పి వీడియో చేసాం, బాగానే. కానీ ఇక్కడ US లో H4 మీద ఎవరున్నా కూడా ఇల్లీగల్ గా వర్క్ చేసేద్దాము, ఏవో కొంచెం వెనకేసేసుకుందాం అని మాత్రం కక్కుర్తి పడద్దు. దయచేసి H4 మీద ఉంటూ ఇంట్లో కూరలు వండేసి కర్రీ పాయింట్ లాగా కర్రీస్ అమ్మేద్దాము అనుకుంటున్నారు చాలా మంది. చాలా తప్పు, చాలా పెద్ద రిస్క్ లో పడతారు మీరు. కానీ మేము క్యాష్ తీసేసుకుంటామండి, క్యాష్ తీసుకుని మేనేజ్ చేసేస్తామండి అంటే దొబ్బదండి. ఎందుకంటే చాలా పెద్ద ఇల్లీగల్ పని. ఇక్కడ ఫస్ట్ ఇంటి నుంచి ఫుడ్ అమ్మాలన్నా, కమర్షియల్ కిచెన్ నుంచి ఫుడ్ అమ్మాలన్నా మనకి కొన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, లైసెన్సులు ఉండాలి, కౌంటీ నుంచి పర్మిషన్ ఉండాలి. ఫస్ట్ వర్క్ పర్మిట్ లేదు. పైపెచ్చు మనం ఫుడ్ అమ్మేసి ఎవరికైనా అయిపోయింది అనుకోండి, అది మనకే పడుతుంది. సో అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకండి. మీ H1 స్పౌస్ వీసాని కూడా రిస్క్ లో పెడుతున్నారు. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్ కూడా స్క్రూ అప్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేయదు. యూట్యూబ్ కూడా చేసేస్తూ ఉంటారు ఛానల్ అందరూ. అది ఇండియా కనెక్ట్ చేసి చేస్తున్నారా లేకపోతే ఇక్కడ US అకౌంట్ చేస్తున్నారా ఏంటో తెలియదు. కానీ యూట్యూబ్ ఛానల్ చేసేస్తున్నారు అంటే H1 స్పౌస్ అకౌంట్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియదు. కానీ ఒకవేళ US అకౌంట్ కనెక్ట్ చేసి చేస్తుంటే మాత్రం అది మానిటైజ్ చేస్తే మాత్రం పెద్ద రిస్కే అది. ఎందుకంటే ట్యాక్స్ అప్పుడు తెలుస్తుంది డెఫినెట్ గా. అండ్ ఆల్సో 2-3 years గా సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది వీసా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. నీ ఇష్టం వచ్చింది వాగకు అనుకుంటే మళ్ళీ నాకు వీడియోలు చేసి చెప్పకండి. ఇవన్నీ కూడా మీరు కావాలంటే వెళ్ళి ఆన్లైన్ చెక్ చేసుకుంటే ఇవన్నీ రూల్స్ ఉంటాయా. థ్యాంక్ యూ సో మచ్.